రాయలసీమలో 7 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. వచ్చే నెలలో అనంతపురంలో జరగనున్న సిద్ధం సభ పోస్టర్ను ఆవిష్కరించారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మంత్రులు ఉషాశ్రీ చరణ్, ఆర్కే రోజా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. రాయలసీమలో 7 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ క్యాడర్ మీటింగ్కు సంబంధించి ఏర్పాట్లను సమీక్షించారు. గతంలో రాయలసీమలో 3 నియోజకవర్గాలు ఓడిపోయామని, ఈసారి ఆ 3 కూడా కైవసం చేసుకునేలా రాయలసీమలో అధికార సాధన కోసం కృషి చేయాలని సమాలోచనలు జరిపారు. సీఎం వైఎస్ జగన్ సిద్ధం పోస్టర్ను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 2వ వారంలో సిద్ధం సభ అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేశారు. 5 లక్షలకు పైగా జన సమీకరణ చేసి సభ నిర్వహిస్తామని తెలియజేశారు. ఆదిమూలం వ్యాఖ్యలు ఆయన విజ్ఞప్తికే వదిలేస్తున్నామని తెలిపారు. తాను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసు అన్నారు. క్యాడర్ మీటింగ్ను ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలా, అది అనంతపూర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అనంతపూర్కు ఏ విధంగా మన వారి నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలా, మరి ఏమేమి అక్కడ ఏర్పాట్లు చేయాలా అనేది అందరూ శాసనసభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ విధంగానే రాబోయే ఆ సమావేశానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. అప్పుడు పొరపాటున 3 నియోజకవర్గాలు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ 3 నియోజకవర్గాలు కూడా గెలవాల. మొత్తము 50 స్థానాలలో సత్తివేడుతో కలిపి 50 స్థానాలలో అన్నింటిలో కూడా గెలవాలని చెప్పి మనం దానికి సమాయత్తం కావాలని చెప్పి, అది ఎన్నికల క్యాడర్ సమావేశమైనా కూడా ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా సమావేశాన్ని మనం జరుపుకోబోతూ ఉన్నాము.